హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మేలైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ రోజు వృషభ రాశి వారు తమ సంతాన విద్య ఫలితాలు ఏవైతే లభిస్తాయో వాటితో సంతృప్తి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ రోజు మంచి శుభ ఫలితాలే గోచరిస్తున్నవి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ రోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్యుల రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో విదేశంలో కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. అలాగే కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక పట్టుదల, నేర్పరితనంతో ఈరోజు ముందడుగు వేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఏర్పడుతుంది. అదనపు ఆదాయం సమకూరి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వేసే కొన్ని అంచనాలు నిజమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. విద్యార్థుల యొక్క అంచనాలు నిజమవుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.